గత 3 సంవత్సరాల నుంచి నేను ఈ పొలంలో 400 మునగ చెట్లతో వ్యవసాయం చేస్తున్నాను. నాకు సంవత్సరానికి దాదాపు 6 నెలల కంటిన్యూగా 6 నెలలు దిగుబడి వచ్చేది. సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా రేట్ అయితే బాగా ఆశాజనకంగా ఉండేది. బాగా మునగ రైతులంతా లాభ పొందినారు. ఆ క్రమంలోనే ఈసారి కూడా మళ్ళీ కటింగ్ చేసి కాపు పెట్టాను మన జూన్లో. కొద్దిగా వాతావరణ పరిస్థితులు సరిగా లేక సెట్ కాలేదు ఇంతవరకు. రీసెంట్గా మన దసరా నుంచి కూడా బాగానే, దసరా పండుగ తర్వాత నుంచి కొద్దిగా వానలు తగ్గుముఖం పట్టినాంచి మునగ బాగానే కాపు కట్టుకుంది. కాపుకి వచ్చినది. ఇప్పటికి 4 టన్నుల దాకా దిగుబడి చేసినాను. ఇంకా వారం 10 రోజుల లోపల ఒక 4-5 టన్నులు కోసేటివి ఉన్నాయి. ఈ క్రమంలో నాకు సరిపోని వ్యక్తులు కొందరు ఈ రకంగా నన్ను ఇబ్బంది పెట్టడానికి నా పంటను ఈ రకంగా నరికివేయడం జరిగింది. దాదాపు 10 నుంచి 15 లక్షల దాకా నాకు దిగుబడి వచ్చేది ఒక నెల లోపల. ఈ రకంగా నన్ను ఇబ్బంది పెట్టడానికి చెట్లు నరికేసినారు కొందరు వ్యక్తులు. కావున నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి సిఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. నాకు ప్రభుత్వం తరఫున కానీ ఇంకా ఏ విధంగా అయినా కూడా నాకు సహాయ సహకారాలు అందించగలుగుతారని, మరియు ఇలాంటి చర్య మా కర్నూలు జిల్లాలో 30-40 సంవత్సరాల నుంచి మా పెద్దలు ఎవరైనా చెప్తాను కూడా ఎప్పుడు ఎంత ఫ్యాక్షన్ ఉన్నా కూడా చిన్న చెట్ల చోళ్ళు కానీ ఇంకోటి పైర్లు రైతులు వెళ్ళిపోయేవాళ్ళు కాదు. ఇది ఇప్పుడు కానీ మళ్ళీ మొదటిగా స్టార్ట్ చేశారు. ఏదో ముందుగా అయితే అనంతపురం జిల్లా అని వింటున్నాము. మా కర్నూలు జిల్లాలో అయితే ఎప్పుడు ఇలా లేదు. ఈ రోజు నుంచి ఏదో స్టార్ట్ చేశారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ధోరణి కానీ ఇంకొకరి అండదండలు కానీ చూసుకొని చేసింటారని వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నాను. మీకు ఎవరు నరికినారు, ఎందుకు నరికినారు వాళ్ళు? దస్తగిరి వాళ్ళ కొడుకులు గురుభాస్కర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, వీళ్ళకు నాకు కొద్దిగా రోజుల నుంచి తగాదాలు ఉన్నాయి. వాళ్ళే నరికింటారని నాకు అనుమానం ఉంది. వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కూడా కోరినాను. కొలివుల మండలం చింతలాయపల్లె గ్రామంలోని ఈ నీలం సంజీవరెడ్డి కుమార్ రెడ్డి గారి పొలంలో నిన్న రాత్రి మునగ చెట్లను దాదాపు 400 మునగ చెట్లను నరికివేయడం జరిగింది. వాటిని పరిశీలించడానికి మా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు, మేము, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరు ఇక్కడికి రావడం జరిగింది, గ్రామ ప్రజలు కూడా. అలాగే ఈ నీలం కుమార్ రెడ్డి గారు కూడా చాలా సంవత్సరాల పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా మండల కన్వీనర్ గురేరి గారి ఇక్కడ ఉండి ఆయన వాళ్ళకి అండదండలుగా వైసీపీ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు, పార్టీలో ఉన్నారు అనే ఇదితో. అలాగే ఎప్పుడు కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా ఇటువంటి చెట్లు నరుక్కోవడం కానీ ఎంత ఫ్యాక్షన్లు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఎప్పుడూ ఈ సంస్కృతి లేదు. కొత్త సంస్కృతిని ఈ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. దయచేసి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చాలా విధ్వంసాలు మనము ఇప్పటికే చాలా చూసాము. దీనికి ఇది పరాకాష్ట. ఇంకా భవిష్యత్తులో ఎన్ని చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి, నీకు ఇక్కడి ప్రజలు ఓట్లేసి నిన్ను గెలిపించారు, నీకు అదృష్టం ఉండి మీరు మంత్రిగా కూడా అయ్యారు. కానీ నీ ఇలాకాలో ఈ విధంగా ఎప్పుడు లేని సంస్కృతి గ్రామాల్లో, ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఈ విధంగా జరుగుతున్నాయంటే మీరు ఏ విధమైన ఇప్పుడు బాధితుడు కూడా చెప్పారు, దీంతో కొంతమంది పెద్దల అండదండలతోనే ఇవన్నీ జరిగినాయని చెప్పేసి. తప్పకుండా దీని మీద పోలీసు వారు కూడా నిష్పక్షపాతంగా, ఎందుకంటే ప్రశాంతంగా ఉండే గ్రామాలు ఇవి, ఎప్పుడు కూడా ఇటువంటి సంస్కృతి లేదు. దాదాపు రైతు చెప్తున్నాడు 10-15 లక్షల రూపాయలు నష్టపోయానని చెప్పేసి. ఆ నష్టపరిహారాన్ని ఇప్పించాలి. అలాగే దీని మీద ఎవరు ఉన్నారో, దాదాపు ఈ 400 చెట్లు జరగడానికి చాలామంది 20-30 మంది ఇన్వాల్వ్ అయితే కానీ దీన్ని చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఎంతమంది ఉంటే అంతమందిని వారు ఎంక్వైరీ చేసి ఎవరు చేసింటారో వారి మీద చర్యలు తీసుకోవాలి. అలాగే జనార్దన్ రెడ్డి గారు, మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రి అయినారు, మీకు చేతనైతే ఈ ప్రాంతంలో మంచి పనులు చేయండి, ప్రజలకు మంచి ఇట రైతులకు ఇది చేసే దానిలకు దీనిలకు ఎటువంటి మీరు ఇదిగా లేకుండా మీకు సిగ్గుచేటు ఇది ఈ ప్రాంతంలో నీ నియోజకవర్గంలో ఈ విధంగా జరిగినదంటే తప్పకుండా
ప్రజలందరూ కూడా అవన్నీ కూడా ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు ఇవన్నీ గమనిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకొని మంచి మార్గంలో నడిచి ఇంకా ఏదైనా ఉంటే ఈ ప్రాంతానికి మీరు ఏదైనా మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటూ. నంద్యాల జిల్లా కొలిమిగుళ్ళ మండలం చింతల్లాయపల్లి గ్రామానికి సంబంధించి కుమారెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఈ యొక్క చెట్లను, మునగ చెట్లను దాదాపు 400 చెట్లను గత రాత్రి నరికివేయడం జరిగింది. మరి ఈ యొక్క సంఘటనకు సంబంధించి మరి ఈ ప్రాంతంలో ఇక్కడ విచారించినప్పుడు ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి మునగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ప్రోద్బలంతోనే ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడినట్టుగా మరి వార్తలు కూడా రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు మరి ఈ జిల్లాలో మేము కూడా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఫ్యాక్షన్ చూసినాము. ఎక్కడ కూడా ఈ యొక్క విష సంస్కృతి, ఈ చెట్లు నరకడం అనేది ఎప్పుడు విష సంస్కృతి అనేది ఈ ప్రాంతంలో ఎప్పుడూ లేదు. ఏదో గతంలో ఈ కొలింగుళ్ళ మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి, అన్ని గ్రామాలు కూడా ఆల్మోస్ట్ ఆల్. అయినప్పటికీ ఒకరినొకరు ఏదో ఆధిపత్యం కోసం చంపుకున్నారు, చేసుకున్నారు, మళ్ళీ రాజీ పడ్డారు. ఇప్పుడు అందరూ ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు 400 మునగ చెట్లను ఈరోజు వాళ్లకు ఏ విధంగా ఈ యొక్క చెట్లను నరికేదానికి ఎవరు ధైర్యం ఇచ్చినారు, ఎవరు సపోర్ట్ చేసినారు? దీని మీద పోలీసులు ఖచ్చితంగా విచారణ చేయాలి. ఇప్పుడు దీనికి సంబంధించి చాలామంది ఈ ప్రాంతంలో ఇది బీసీ జనార్దన్ రెడ్డి ప్రోద్బలంతోనే, బీసీ జనార్దన్ రెడ్డి నేనున్నాను, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి వాళ్ళకు చెప్పడంతోనే ఇది జరిగిందని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది జనార్దన్ రెడ్డి గారు, ఇది మీకు మంచి పద్ధతి కాదు. నువ్వు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నావు, మళ్ళీ మంత్రిగా కూడా ఉన్నావు. ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇటువంటి సంఘటనలకు ప్రోత్సహించి మీరు చెట్లు నరకండి, మనుషులను చంపండి అంటే ఇది మంచి పద్ధతి కాదు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏమో సంపద సృష్టిస్తాను అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు, మీరు సంపదనంతా దోచుకుంటా ఉన్నారు, సంపద అంతా నరికేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఈ సంస్కృతి గతంలో ఈ చెట్లు, చిన్న చెట్లను కానీ లేకుంటే మామిడి చెట్లను కానీ అరటి చెట్లను కానీ నరికే సంస్కృతి గతంలో అనంతపురం జిల్లాలో చూసినాం. మేము గతంలో పేపర్లో ఏదన్నా పలాని అనంతపురం జిల్లాలో ఇన్ని చెట్లు నరికినారంట, ఇంత అరటి తోటను నరికినారని చెప్పి గతంలో చెప్తుంటే విన్నాం వాళ్ళు. కానీ ఈ ప్రాంతంలో ఎప్పుడూ ఆ సంస్కృతి లేదు. ఈరోజు కొత్తగా ఈరోజు ఈ యొక్క కుమార్ రెడ్డి అనే రైతుకు సంబంధించి ఈరోజు ఇవి చెట్లను నరకడమే కాదు, ఆ చెట్లను నరకడం అంటే పసి పిల్లలను గొంతులు కోసినట్టే ఇది ఒక రకంగా. ఎందుకంటే ఆ రైతు మరి ఎన్ని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రతిరోజు కూడా కంటికి రెప్పలా కన్న పిల్లలను ఏ విధంగా అయితే ఈ యొక్క చెట్లను చూసుకుంటారో పిల్లలను, ఆ విధంగా ఈ రైతు ప్రతిరోజు కూడా వచ్చి వీళ్ళ తల్లిగారు, ఈయన అందరూ కూడా వీళ్ళ కుటుంబ సభ్యులందరూ సర్వస్వం దీంట్లోనే దారిపోసి ఈరోజు ఆర్థికంగా నష్టం చేసేదానికి ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడడం జరిగింది. ఎవరైతే దీనికి సంబంధించి ఎవరైతే ఈ చెట్లను నరికినారో దీనికి ఎవరు ప్రోత్సహించినారు, ఈ గ్రామానికి సంబంధించిన చింతలాయపల్లి గ్రామానికి సంబంధించిన ఎవరి ప్రోద్బలంతోనే ఈ చెట్లు నరికేసినారనేది పోలీసులు ఖచ్చితంగా విచారణ చేయాలా. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను. మరి పోలీసులు దీని మీద ఈయన కఠిన చర్యలు తీసుకోకపోతే మున్ముందు కూడా ఇక్కడ ఫ్యాక్షన్ ప్రభావం కూడా పెరిగే దానికి చాలా వరకు ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. అందరూ బైక్లో, మోటార్ సైకిల్లోనూ ఫ్రీగా ఎవరికొద్దు వాళ్ళు ఫ్రీగా పోతూ ఉన్నారు. దీన్ని బట్టి మళ్ళీ ఫ్యాక్షన్ మూలాలు ఈ యొక్క చెట్లు నరకడం వల్ల మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి దీన్ని మొగ్గలోనే దీనికి మీరు తుంచివేయకపోతే దీనికి సంబంధించి పోలీసులు బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే ఖచ్చితంగా దీనికి ఎవరైతే ఈ యొక్క చెట్లు నరికేదానికి బయట ప్రాంతాల నుంచి కానీ లోకల్గా కానీ ఎవరైతే వచ్చినారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా
ఈ యొక్క కుమార్ రెడ్డి అనే రైతుకు సంబంధించి నష్టపరిహారం కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా కుమార్ రెడ్డికి అన్ని విధాలుగా మనకు సపోర్ట్గా ఉంటుంది. అదేవిధంగా పార్టీ కూడా సపోర్ట్గా ఉంది. ఈ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొని పోయి ఖచ్చితంగా దోషులను ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.